విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నాయకులు ఫోన్ చేస్తేనే అధికారులు స్పందించకపోతే సామాన్యుడికి ఎలా న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన గృహజ్యోతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి అధికారులు చెడ్డ పేరు తెస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, పద్ధతి మార్చుకుని అందరికీ అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మన సత్తుపల్లి నియోజకవర్గంలో కరెంటు మీద చాలా కంప్లైంట్ ఉంది డిపార్ట్మెంట్ మీద. ఇది యథార్థం. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చెప్పినట్టు కొప్పెల్లి గ్రామం ఉన్నది, వాళ్ళకి ఎక్కడ పీట తీసుకోవాలో అవసరం లేకుండా ఉంది. అలాగే జంగాల కాలనీ ఉంది, వాళ్ళకు కూడా అదే పరిస్థితి. కమిషనర్ గారు ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మీ డిపార్ట్మెంట్ ఒకటే మీ విన్నపం చేసేది, ఈ 11 kV వైర్స్ ఎక్కడైతే ఉందో ఇళ్ల మధ్య పోతున్నాయో వాటన్నిటి కూడా ఐడెంటిఫై చేసి మీరు ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకురావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 2 daysలో మీరు అది చేసినట్టయితే ఈ ఫండ్స్ ద్వారా ఎక్కడైతే ఈ కార్యక్రమంలో వాటన్నిటి కూడా రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బిల్స్ మీరు చెప్పినట్టు మీరు నెల దాటి తీసినట్టయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది నెల లోపల లబ్ధిదారు బిల్లులన్నీ కూడా తీయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేయాలి. నియోజకవర్గ వ్యాప్తంగా మీరు కనుక ఎక్స్టెన్స్ పోల్స్ ఎక్కడ కావాలో దానికి కావాల్సిన ఎస్టిమేషన్స్ అంటే ఒక సత్తుపల్లి మనకి కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఏ విలేజ్ లో ఎక్స్టెన్స్ పోల్ కావాలో మీరు కనుక ఇచ్చినట్టయితే ఎమ్మెల్యే గారి ఫండ్స్ నుంచి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. అది కూడా మీరు త్వరలో చేయాలని చెప్పి మెయిన్ సమస్య ఏ విలేజ్కి వెళ్ళినా సరే మాకు ఎక్స్టెన్స్ పోల్ కావాలని చెప్తున్నారు. డిపార్ట్మెంట్ ద్వారా మీకు వచ్చే అవకాశం లేదు కాబట్టి మా ఫండ్స్ ద్వారా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దాన్ని మీరు 2-3 రోజులలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయాలి. ముఖ్యంగా కరెంట్ డిపార్ట్మెంట్ వారు చెప్పేది ఏఈలు కానీ లేదా లైన్ మెన్ కానీ ఎవరు కూడా రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు, విలేజ్లో అందుబాటులో కూడా ఉండట్లేదు. మేము చాలా సీరియస్ గా చెప్తున్నాం. చాలా అవసరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలం కాబట్టి కరెంటు పోయే అవకాశాలు ఉంటాయి, మోటార్ చెప్పే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామంలో వీళ్ళకి అందుబాటులో ఉండి ఫోన్ కేంద్రం మేము చేస్తేనే మాకే రెస్పాన్స్ రావట్లేదు కాబట్టి సామాన్య ప్రజలు చేస్తే మీరు ఎట్లా రెస్పాన్స్ అవుతున్నా మాకు అర్థం కాదు. ఈ రోజు నుంచి ఆ పద్ధతి మార్చుకోమని చెప్పి మీకు విన్నపం చేస్తున్నాం. లేకపోయినట్లయితే ఖచ్చితంగా జరుగుద్ది. ఈ రోజు నుంచి ఏదైతే ఉన్నదో పాత పద్ధతులన్నీ స్వచ్ఛ చెప్పి ఏ కస్టమర్ అయినా సరే మీకు ఫోన్ చేసినట్టయితే ఎమ్మటనే మీరు వాళ్ళకి రెస్పాండ్ అయ్యి అక్కడ ఉన్న పరిస్థితులు మీరు వెల్లడించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహజ్యోతి కార్యక్రమం ఏదైతే ఉందో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమారెడ్డి గాని, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, మన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమానికి లాంచ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి పౌరుడికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది ప్రతి ఇంట్లో కూడా లబ్ధిదారుడికి ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తారు. మీరు ఒక్కడే చెప్తున్నారు ఇక్కడ సభాముఖంగా, మీరు ఎవరికి ధరణిలో కానీ ఎక్కడ కూడా ఏ అధికారికి కూడా లంచాలు ఇవ్వడం కానీ మానుకోండి. ముందు మన నుంచి రావాలి ఆ మార్పు మీరు తీసుకొస్తలేదు. ధరణిలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే చూసుకోవడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీకు కనుక ఖచ్చితమైన ఆధారాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దగ్గరుండి మీకు దాన్ని చేపిస్తారని చెప్పి మీ అందరికీ వాగ్దానం చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత 3 యూనిట్లు కాల్సిన 4 యూనిట్లు మా విన్నపమైన ప్రజల నుంచి ఆ 200 యూనిట్లు వదిలేసి ఏదైతే ఎక్కువ కాల్చారో వాటికి ఇవ్వాలని చెప్పి మా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జీవోలో కూడా మీకు ఎక్కడా కూడా సరైన ఇది ఇవ్వలేదు. ఓన్లీ 200 యూనిట్లు తప్ప 200 యూనిట్ల తర్వాత కాల్చిన వాటికి బిల్లు వేయాలని చెప్పి మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ రాలేదు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ వచ్చినా సరే మీరు వదిలే ఆ జీవో ప్రకారం ఏదైతే అది చేయండి. మీరు ఆ జీవో లేదు కాబట్టి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసి ప్రజల నుంచి విన్నపం వచ్చింది కాబట్టి 200 యూనిట్లు ఖచ్చితంగా మనం ఫ్రీ ఇవ్వాల్సింది గవర్నమెంట్ ఇచ్చారని చెప్తుంది. కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాల్సిందే, లేకపోతే మనం ఇచ్చేది ఉపయోగం లేదు వాళ్ళ లబ్ధిదారికి. 3 యూనిట్లు పెడితే 200 యూనిట్లు కరెంట్ వేసినట్టయితే ఇక ఆ లబ్ధిదారికి మనం ఏం చేసినట్టు ఉపయోగం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ పై ఆధారిత తెలియజేయండి. దానికి స్పష్టమైన హామీ వచ్చే